హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. గూస్ బంప్స్ ఇది 2015లో వచ్చిన హాలీవుడ్ మూవీ. సినిమా చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది. స్టార్టింగ్లోనే మనకి జాక్ అనే కుర్రాడు కనిపిస్తాడు. తను వాళ్ళ అమ్మతో కలిసి ఒక కొత్త ప్లేస్కి వస్తాడు. వాళ్ళ అమ్మకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల తను ఇక్కడికి వస్తాడు. కానీ ఈ ప్లేస్ వాళ్ళకి అంతగా నచ్చదు. అయినా ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జాక్ వాళ్ళని కలవడానికి వాళ్ళ అమ్మ సిస్టర్ అక్కడికి వస్తుంది. తను జాక్ కోసం ఒక క్యాప్ని గిఫ్ట్గా ఇస్తుంది. అలా జాక్ ఆ క్యాప్ని పెట్టుకొని మిగతా సామాన్ని మొత్తం ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే జాక్కి పక్కింట్లో నుంచి ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. అప్పుడే జాక్ ఎవరని చూడగానే తనకు ఎదురుగా ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి జాక్తో మాట్లాడుతూ తన పేరు హ్యానా అని చెప్తుంది. అలా ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వెనక నుంచి యానా వాళ్ళ డాడ్ గట్టిగా అరుస్తూ తనని పిలుస్తూ ఉంటాడు. దాంతో యానా వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మనకి యానా వాళ్ళ నాన్న కనిపిస్తాడు. తన పేరు స్టైన్. తను జాక్తో అంటాడు, యారా పక్కింట్లో కొత్తగా వచ్చావా? నా కూతురుకి లైన్ వేస్తున్నావా? ఇంకోసారి నా కూతురుతో మాట్లాడావని తెలిస్తే నీ తలకాయని తీసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అలాగే మా ఇంటి చుట్టుపక్కల తిరిగావని తెలిసిందనుకో నీకు మామూలుగా ఉండదు రోయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జాక్ మాత్రం వీడేట్రా బాబు మెంట్లోలా ఉన్నాడు అనుకుని అక్కడ నుంచి వచ్చేస్తాడు. తర్వాత మనకు తెలుస్తుంది జాక్ వాళ్ళ నాన్న 1 సంవత్సరం క్రితమే చనిపోయి ఉంటాడు. అందువల్ల వాళ్ళ అమ్మ తను ఒంటరిగా అయిపోయి ఉంటారు. తర్వాత రోజు మార్నింగ్ జాక్ ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు కాలేజ్ దగ్గరికి వస్తారు. జాక్ చదివే కాలేజ్లోనే వాళ్ళ అమ్మ కూడా వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జాక్కి అనిపిస్తుంది వాళ్ళ అమ్మతో కలిసి కాలేజీకి వెళ్ళడానికి తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ కాలేజ్లో ఏ కుర్రాలు వాళ్ళ టీచర్స్ చెప్పింది అస్సలు వినరు. అలా కొంతసేపటి తర్వాత జాక్ అక్కడ ఉన్న కుర్రాల మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే జాక్కి చాంప్ అనే కుర్రాడు పరిచయం అవుతాడు. వాడు తనంతట తానే జాక్ దగ్గరకు వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కాలేజ్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే జాక్కి తెలుస్తుంది తొందరలో ఈ కాలేజ్లో ఒక డ్యాన్స్ పార్టీ జరగబోతుంది. దానికోసం వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళే తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నైట్కి జాక్ వాళ్ళ ఇంట్లో కనిపిస్తాడు. అప్పుడే తన దగ్గరికి వెనక నుంచి హ్యానా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. జాక్ కూడా హ్యానాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుంది, తనతో మాట్లాడాలని ఉంటుంది. అందుకే తనతో అంటాడు, ఈ చుట్టుపక్కల ఏదైనా సీక్రెట్ ప్లేస్ ఉందా, అక్కడ వెళ్ళి ఇద్దరు మాట్లాడుకోవచ్చు అంటాడు. అలా అనగానే హ్యానా కూడా అర్థం చేసుకుంటుంది. వెంటనే హ్యానా జాక్ని తీసుకొని పక్కన ఉన్న ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. అలా హ్యానా ఆ అడవిలో చాలా రోజులుగా క్లోజ్ చేసి ఉన్న పార్క్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళాక హ్యానా ఆ పార్క్ లైట్స్ ని ఆన్ చేస్తుంది. అదంతా చూసి జాక్ చాలా ఆశ్చర్యంతో ఉంటాడు. ఇంత కలర్ఫుల్ గా ఉంది, ఈ ప్లేస్ గురించి ఎవ్వరికీ తెలీదా అన్నట్టు ఆశ్చర్యంలో ఉంటాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటారు. అలా చాలా సేపటి తర్వాత మళ్ళీ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత యానా ఇంట్లో నుంచి ఏవో సౌండ్స్ గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. వెంటనే జాక్ టెన్షన్తో ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, యానాకి ఏమవుతుందని అలా యానా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. లోపల యానాని వాళ్ళ నాన్న ఏదైనా చేస్తున్నాడేమో అనుకుంటాడు. అలా వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు జాక్. కానీ హ్యానా వాళ్ళ నాన్న మాత్రం, ఒరే నీకేం సంబంధం లేదు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకేం తెలీదు అంటాడు. అప్పుడు జాక్కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చి పోలీసులకి కాల్ చేస్తాడు. మా పక్కింట్లో ఉన్న అంకులు వాళ్ళ కూతుర్ని కొడుతున్నాడని పోలీసులకి చెప్తాడు. అలా కొంతసేపటి తర్వాత పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అప్పుడు జాక్ పోలీసులను తీసుకొని హ్యానా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే స్టైన్ పోలీసులతో అంటాడు, అరే వీడి మాటలు ఎందుకు విన్నారు, నేను ఇంట్లో సినిమా చూస్తున్నాను, ఆ సౌండ్స్ వల్ల ఈ పిల్లోడు అలా అనుకున్నాడేమో అంటాడు. అద్దీకాక నా కూతురు 2 రోజుల నుంచి ఇంట్లోనే లేదు, ఇక నేనెవరిని కొడతాను, నేనేం చేస్తాను, వీడి మాటలు విని మీరెందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు పోలీసులు స్టైన్కి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ జాక్తో అంటారు, నువ్వు చుట్టుపక్కల వాళ్ళని చాలా కంగారు పెడుతున్నావు, అందుకే నిన్ను అరెస్ట్ చేస్తాము అంటారు. కానీ జాక్కి మాత్రం ఏదో తేడా జరుగుతుంది ఇంట్లో అని ఉంటుంది. ఎందుకంటే హ్యానా ఇంట్లోనే ఉంది, స్టైనే ఏదో దాస్తున్నాడు అనుకుంటాడు. తర్వాత జాక్ వాళ్ళ అమ్మకి కాలేజీలో ప్రిపరేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ సిస్టర్ని ఇంట్లోనే వదిలేసి తను వెళ్ళిపోతుంది. తర్వాత జాక్ వాళ్ళ ఆంటీ దగ్గరకు వచ్చి అంటాడు, ఈ రోజు రాత్రి నేను చాలా చదువుకోవాలి, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు అంటాడు.
అలా చెప్పి జాక్ బయటికి వస్తాడు. కానీ జాక్ మైండ్లో వేరే ప్లాన్ ఉంటుంది. ఇక్కడికి తన ఫ్రెండ్ చాంప్ను కూడా రమ్మని ఉంటాడు. ఎందుకంటే మన ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి కాలేజీ పార్టీకి వెళ్దామని చెప్పి ఉంటాడు. అందుకోసమే చాంప్ కూడా చాలా నీట్గా సూట్ వేసుకొని అక్కడికి వస్తాడు. అలా చాంప్ జాక్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జాక్ హ్యానా వాళ్ళ బేస్మెంట్ దగ్గరికి వచ్చి ఆ లాక్ని ఓపెన్ చేయమని అంటాడు. ఎందుకంటే చాంప్కి లాక్స్ ఓపెన్ చేయడం వస్తుంది. అందుకోసమే తనని పిలిచి ఉంటాడు. అదంతా తలుచుకొని చాంప్ అనుకుంటాడు, ఒరే నన్ను ఈ కొంపలకి బొక్కలు పెట్టడానికి పిలిచావా, నేను ఇంకా పార్టీకి పిలిచావా అనుకొని మంచిగా సూట్ వేసుకొని వచ్చాను అనుకుంటాడు. అలా జాక్ చాంప్ సహాయంతో హ్యానా వాళ్ళ బేస్మెంట్ లాక్ ని ఓపెన్ చేస్తాడు. అలా ఇద్దరు కలిసి ఆ బేస్మెంట్ లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళాక వాళ్ళకు ఒక ట్రాప్ కనిపిస్తుంది. దాంతో జాక్కి అర్థం కాదు అసలు ఈ ట్రాప్ ని ఎవరి కోసం ఉంచారో అని. చాంప్కి మాత్రం తడిసిపోతూ ఉంటుంది. ఒరు బాబు మనం వెళ్ళిపోదాం పదరా అంటాడు. కానీ జాక్ మాత్రం నువ్వు ఉండహా, ముందు మొత్తం చెక్ చేద్దాం, హ్యానా ఎక్కడ ఉందో మనకు తెలియాలి అంటాడు. అలా ఇద్దరు మొత్తం వెతుక్కుంటూ హాల్లోకి వస్తారు. అలా హాల్లోకి రాగానే వాళ్ళకి చాలా వస్తువులు కనిపిస్తాయి. అలాగే ఎదురుగా చాలా బుక్స్ కూడా ఉంటాయి. అవన్నీ మెరుస్తూ ఉంటాయి. అలా ఇద్దరు కలిసి ఆ బుక్స్ దగ్గరికి వెళ్తారు. ఆ బుక్స్ మొత్తం చూసిన చాంప్ అంటాడు, ఈ బుక్స్ గురించి నాకు మొత్తం తెలుసురా, ఈ మొత్తం హర్రర్ బుక్స్ అంటాడు. కానీ ఈ బుక్స్ రాసిన రైటర్ మాత్రం ఇంతవరకు ఎవరు అనేది అస్సలు తెలియలేదు అంటాడు. అలా ఆ బుక్స్ మొత్తం చూడగానే చాంప్కి ఆ బుక్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలన్న ఆతృత ఉంటుంది. కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్నిటికీ లాక్స్ వేసి ఉంటాయి. కానీ జాక్ మాత్రం ఈ బుక్ అక్కడ పెట్టేరా, నేను హ్యానా కోసం వచ్చాను, తనని వెతకాలి అని వెళ్తూ ఉంటాడు. కానీ చాంప్ తలతిక్క పని వల్ల ఆ బుక్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. అలా అంతలోనే హ్యానా కూడా అక్కడికి వస్తుంది. అలా ముగ్గురు చూస్తూ ఉండగానే వాళ్ళు ఓపెన్ చేసిన ఆ బుక్ల నుంచి ఒక పెద్ద మాన్స్టర్ బయటకు వస్తుంది. దీని పేరు స్నోమ్యాన్. అది చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని చూసిన హ్యానా జాక్ వాళ్ళతో అంటుంది, అస్సలు సౌండ్ చేయకండి, సౌండ్ చేశారంటే అది మిమ్మల్ని చంపేస్తుంది అంటుంది. కానీ చాంప్ చేసే ఆ తలతిక్కి పని వల్ల మళ్ళీ ఆ మాన్స్టర్ వీళ్ళని చూసి వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది. వీళ్ళైతే ఆ మాన్స్టర్ నుంచి తప్పించుకుంటారు. కానీ అది మాత్రం ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు హ్యానా జాక్తో అంటుంది, మీకు తెలీదు, ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే మనందరినీ చంపేస్తాడు అంటుంది. కానీ జాక్కి చాంప్కి మాత్రం అస్సలు ఏమీ అర్థం కాదు. వాళ్ళిద్దరు షాక్లో ఉంటారు. ఈ బుక్ల నుంచి ఇంత పెద్ద మాన్స్టర్ ఎలా బయటకు వచ్చింది అని. అప్పుడే సడన్ గా హ్యానా అక్కడ ఉన్న బుక్ను తీసుకొని ఆ మాన్స్టర్ వెనకే పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బుక్ సహాయంతో దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ మాన్స్టర్ ని ఆ బుక్ లోకి రిటర్న్ పంపించొచ్చు అనుకుంటుంది. అప్పుడు జాక్ కూడా తన వెనకే వెళ్తూ ఉంటాడు. అంతలో చాంప్ వచ్చి జాక్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఒరే వద్దురా బాబు, తన వెంట మాత్రం వెళ్ళకు, ఆ మాన్స్టర్ బయటకు వచ్చేస్తే వచ్చేసింది కదా, వదిలేయి అంటాడు. కానీ జాక్ మాత్రం హ్యానాని అలా ఒంటరిగా పంపించడం ఇష్టం లేక తను కూడా తన వెనకే వస్తాడు. అలా ముగ్గురు కలిసి ఒక ఇండోర్ స్టేడియంలోకి వస్తారు. అలా స్టేడియంలోకి వచ్చాక ఆ బుక్ని ఓపెన్ చేసుకొని నిలబడి ఉంటుంది హ్యానా. ఎందుకంటే మళ్ళీ ఆ మాన్స్టర్ని అందులోకి పంపించాలి అని. కానీ జాక్ ఇంకా చాంప్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటారు, ఎక్కడి నుంచి ఆ మాన్స్టర్ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తుందో అని. అలా వీళ్ళు అనుకున్నారో లేదో అంతలోనే ఆ స్నోమ్యాన్ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తుంది. అప్పుడు హ్యానా చేతిలో ఉన్న ఆ బుక్ వీళ్ళకి దూరంగా వెళ్ళి పడిపోతుంది. అప్పుడే వీళ్ళు ముగ్గురు వెళ్ళి దాక్కుంటారు. అలా స్నోమ్యాన్ వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది. కానీ ఒక షీల్డ్ లాంటిది వీళ్ళకి అడ్డుగా ఉంటుంది. అప్పుడు ఆ స్నోమ్యాన్కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే ఆ గ్లాసుని పగలగొట్టి వీళ్ళపై అటాక్ చేస్తూ ఉంటుంది. అంతలో వెనక నుంచి హ్యానా వాళ్ళ నాన్న వచ్చి మళ్ళీ ఆ మాన్స్టర్ని ఆ బుక్లోకి రిటర్న్ పంపించేస్తాడు. తర్వాత స్టెయిన్ జాక్ వాళ్ళ ముగ్గురిని కార్లో ఎక్కించుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో ముగ్గురుపై గట్టిగా అరుస్తూ ఉంటాడు స్టెయిన్. ఎందుకంటే మీరు చేసిన మిస్టేక్ వల్ల మొత్తం సిటీయే ప్రమాదంలో పడేది అంటాడు. అలాగే జాక్తో అంటాడు, అసలు నీకు ఏం అవసరం రా నా కొంపలోకి రావడానికి, నీకు చెప్పాను కదా మా ఇంటికి దూరంగా ఉండమని అంటాడు. వచ్చిన వాడివి ఎలాగో వచ్చావు, కానీ ఆ బుక్ ఎందుకు ఓపెన్ చేశావురా అంటాడు. అలా స్టెయిన్ అంత గట్టిగా అరుస్తూ ఉండడంతో జాక్కి అర్థమవుతుంది ఆ బుక్ రాసిన రైటర్ ఎవరో కాదు, హ్యానా వాళ్ళ నాన్న స్టెయినే అని. కానీ స్టెయిన్ మాత్రం జాక్ మాటల్ని అస్సలు నమ్మడు. నేను అస్సలు ఆ రైటర్ని కాదే కాదు అంటాడు. అలా అందరూ ఇంటికి వచ్చిన తర్వాత జాక్ వెళ్ళి స్టెయిన్తో ఇదే విషయం గురించి అడుగుతాడు. అప్పుడు స్టెయిన్ జాక్తో అంటాడు, చిన్నప్పటి నుంచి నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని, అందుకే నేను నా సొంతంగా నేనే కొంతమంది దోస్తులని తయారు చేసుకున్నాను, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, చాలా చెడ్డవాళ్ళు అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత విచిత్రంగా బుక్లో నేను రాసుకున్న ఆ క్యారెక్టర్లు మొత్తం బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి.
అందుకే నేను ఈ బుక్స్ అన్నిటికీ లాక్ చేశాను, ఇంకా ఎప్పుడు ఏ మాన్స్టర్ బయటికి రాకుండా ఉండటానికి అంటాడు. అందుకే నేను ప్రతిసారి ఇంటిని మారుస్తూ ఉంటాను అంటాడు. అలా మళ్ళీ జాక్ వాళ్ళతో అంటాడు, ఇక మొత్తం నీకు తెలిసింది కదా, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో, అంతా మర్చిపో అంటాడు. వెంటనే హ్యానాతో కూడా అంటాడు, నువ్వు వెంటనే సామాన్ మొత్తం ప్యాక్ చేయి, మనం వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటాడు. కానీ అప్పుడే స్టెయిన్ కి ఓపెన్ అయి ఉన్న ఇంకో బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ లో నుంచి ఒక బొమ్మ బయటకు వస్తుంది. ఈ బొమ్మ అంటే స్టెయిన్ కి చాలా ఇష్టం. ఈ బొమ్మ పేరు స్లాపీ. ఈ స్లాపీ ఎప్పుడు బయటకు వచ్చినా స్టెయిన్ ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి మనుషుల ప్రపంచంలోకి రావాలి, వీళ్ళని చాలా టార్చర్ పెట్టాలని ఉంటుంది. అలాగే స్లాపీ దగ్గర ఒక పవర్ కూడా ఉంటుంది. ఎవరైనా తనని పట్టుకోవడానికి వచ్చినప్పుడు తను ఇన్విజిబుల్ గా మారి వేరే చోటుకి వెళ్ళగలడు. అలా స్టెయిన్ వాళ్ళు స్లాపీని పట్టుకోవడానికి వెళ్తారు, కానీ అది మాయం అవుతూ మిగతా బుక్స్ అన్ని ఓపెన్ చేసి ఆ బుక్స్ మొత్తం తగలబెడుతుంది. ఎందుకంటే ఆ బుక్స్ లోంచి బయటకు వచ్చిన మాన్స్టర్స్ మళ్ళీ లోపలికి వెళ్లకుండా ఉండడానికి. అలా వెంటనే అందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తారు. అప్పుడే స్లాపీ మిగిలిన బుక్కులు మొత్తం ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న బొమ్మలు మొత్తం బయటకు వస్తాయి. అలా జాక్ వాళ్ళపై సడన్ గా అటాక్ చేస్తూ ఉంటాయి. అప్పుడు జాక్ వాళ్ళు అందరూ కలిసి ఆ బొమ్మల్ని నాశనం చేస్తారు. కానీ వీటి దగ్గర కూడా పవర్ ఉంటుంది. ఇవి మొత్తం నాశనమైనా మళ్ళీ బతుకుతూ ఉంటాయి. అలా జాక్ వాళ్ళు నలుగురు బయటకు వస్తారు. అలా బయటకు వచ్చి చూస్తే బయట స్లాపీ మిగిలిన బుక్స్ అన్ని తగలబెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా స్లాపీ ఓపెన్ చేసిన బుక్స్ లో నుంచి పెద్ద పెద్ద మాన్స్టర్స్ బయటకు వస్తూ ఉంటాయి. తర్వాత మనకి పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ లో స్టెయిన్ వాళ్ళ ఇంటికి వచ్చిన 2 పోలీసులు ఉంటారు. అలా 2 పోలీసులు ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడ పవర్ పోతుంది. దాంతో సిటీలో ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకు అనిపిస్తుంది. అలా వీళ్ళు ఫోన్ చేయడానికి వెళ్తే కూడా సిగ్నల్స్ మొత్తం కట్ అయి ఉంటాయి. అంతలో అక్కడికి స్లాపీ వస్తుంది. స్లాపీ వెంటనే పక్కన ఉన్న క్రీచర్స్ సహాయంతో ఆ పోలీసులు ఇద్దరిని ఫ్రీజ్ చేస్తుంది. తర్వాత జాక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆంటీ కనిపిస్తుంది. వాళ్ళ ఆంటీ దగ్గరికి ఒక అందమైన పప్పి వస్తుంది. ఆ పప్పిని చూసి ఆమె చాలా ముచ్చట పడుతుంది. కానీ అప్పుడే ఆ అందమైన పప్పి కాస్త ఒక మాన్స్టర్ డాగ్ గా మారిపోతుంది. దాంతో ఆమె చాలా భయపడుతుంది. ఈ మాన్స్టర్స్ మొత్తం ఆ బుక్ లోంచి బయటకు వచ్చినవే. అలా సిటీ మొత్తం నాశనం అవడం జాక్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడే హ్యానా ఇంకా జాక్ ఇద్దరు స్టెయిన్ తో అంటారు, మీరు ఈ ప్రపంచం నాశనం అవడం చూస్తున్నారు కదా, మీరు ఏం చేయలేరా, మళ్ళీ ఆ మాన్స్టర్స్ అన్నిటిని బంధించలేరా అంటారు. దానికి స్టెయిన్ అంటాడు, అది మీరు చెప్పినంత ఈజీ కాదమ్మా అని. దానికి జాక్ అంటాడు, ఇది చాలా సింపులే, ఎందుకంటే మీరు మళ్ళీ ఒక బుక్ని రాయండి. ఆ బుక్ ద్వారా ఇప్పుడు బయటకు వచ్చిన ఈ మాన్స్టర్స్ మొత్తాన్ని మళ్ళీ ఆ బుక్లోకి పంపించవచ్చు అంటాడు. అప్పుడు స్టెయిన్, నేను అలా బుక్ రాయాలంటే నేను ఒక్కడిని చేయలేను, నాకు టైప్ రైటర్ కూడా కావాలి, దాంతోనే నేను ఈ బుక్ని కంప్లీట్ చేయగలను అంటాడు. ఈ టైప్ రైటర్ చాలా స్పెషల్ అయింది. దీంట్లో నేను ఏ క్యారెక్టర్ గురించి అయితే రాస్తానో ఆ క్యారెక్టర్కి ప్రాణం వస్తుంది అంటాడు. ఆ టైప్ రైటర్ని నేను చాలా సీక్రెట్గా ఉంచాను, ఇప్పుడు అది కాలేజ్లో ఉంది అంటాడు. అలా వెంటనే జాక్ వాళ్ళు నలుగురు కలిసి కాలేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడే ఒక పెద్ద మాన్స్టర్ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తుంది. అలా వీళ్ళ కార్ని తిరిగేసేస్తుంది. కానీ జాక్ వాళ్ళు మాత్రం ఎలాగోలా తప్పించుకొని పక్కన ఉన్న ఒక మార్ట్లోకి వెళ్తారు. కానీ మార్ట్లోకి వచ్చాక కూడా వీళ్ళేం సేఫ్గా ఉండరు. అప్పుడే వీళ్ళకి అక్కడే ఉన్న ఒక వోల్ఫ్ కనిపిస్తుంది. అది వెంటనే వీళ్ళని చూసి వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది. ఈ వోల్ఫ్ ఎందుకు అంత స్పీడ్గా వీళ్ళని కనిపెట్టింది అంటే స్టెయిన్ని స్మెల్ చేయగలదు అది. అందువల్ల వీళ్ళు నలుగురు ఎంత తప్పించుకోవాలనుకున్నా వీళ్ళని అస్సలు వదిలిపెట్టకుండా వీళ్ళ వెనకే వస్తూ ఉంటుంది ఆ వోల్ఫ్. అలా చాలా కష్టపడి స్టెయిన్ వాళ్ళు నలుగురు లోపలికి వచ్చి డోర్ని లాక్ చేస్తారు. కానీ ఒకే దెబ్బతో ఆ వోల్ఫ్ ఆ డోర్ని లేపేస్తుంది. అలా ఆ వోల్ఫ్ వీళ్ళ నలుగురి దగ్గరకు వచ్చి వీళ్ళ ముందు నిల్చుంటుంది. వీళ్ళు ఎక్కడికి పారిపోవడానికి వీలు లేకుండా వాళ్ళ ముందే నిలబడుతుంది. అంతలో జాక్ వాళ్ళ ఆంటీ వచ్చి ఆ వోల్ఫ్ని కార్తో గుద్దుతుంది. అప్పుడే జాక్ వాళ్ళ ఆంటీ దగ్గరికి వచ్చి అంటాడు, మీరు మాకు ఒక హెల్ప్ చేయాలి, వెంటనే మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ సిటీ మొత్తం ప్రమాదంలో ఉంది, వీలైతే వెంటనే కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పండి అంటాడు. మేము ఇప్పుడే కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాము అంటాడు. అప్పుడే హ్యానా జాక్ వాళ్ళ అందరితో అంటుంది, మనం షార్ట్ కట్ లో కాలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ శ్మశానంలోంచి వెళ్ళాలి అంటుంది. అప్పుడే జాక్, ఈ ప్లేస్ గురించి నీకెలా తెలుసు అంటాడు. దానికి హ్యానా, మీరు అందరూ పడుకున్న తర్వాత నేను ఒక్కదానే ఇదంతా తిరుగుతూ ఉంటాను అంటుంది. అది వినగానే అందరూ షాక్ అవుతారు. హ్యానాకి ఎందుకు భయం లేకుండా ఇదంతా తిరుగుతుంది అని. అలా అందరూ ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా మూన్ లైట్ వచ్చి హ్యానాపై పడుతుంది.
ఆ లైట్ పడ్డ తర్వాత హ్యానా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు జాక్ తనని చూసి షాక్ అవుతాడు. అప్పుడే తనకి అర్థమవుతుంది హ్యానా కూడా నిజమైన మనిషి కాదు, తను కూడా ఆ బుక్లోంచి వచ్చిన క్యారెక్టరే అనుకుంటాడు. స్టెయిన్ రాశాడు కాబట్టి తను ప్రాణాలతో మన మధ్య తిరుగుతుంది అనుకుంటాడు. అలా అందరూ ఆ శ్మశానంలోంచి దాటుతూ వెళ్తూ ఉంటే ఆ శ్మశానంలోంచి కూడా చాలా క్యారెక్టర్లు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ శ్మశానంలో ఉన్న చాలా క్యారెక్టర్లు కూడా స్టెయిన్ తన బుక్లో రాసి ఉంటాడు. తర్వాత ఇక్కడ జాక్ వాళ్ళ ఆంటీ కనిపిస్తుంది. తను పోలీస్ స్టేషన్కి వస్తుంది. అలా చుట్టూ చూస్తూ ఉన్నప్పుడే తనకి అక్కడే ఉన్న స్లాపీ కనిపిస్తాడు. తను ఫుల్గా ఒక పోలీస్లా రెడీ అయ్యి అక్కడ కూర్చుంటాడు. అలా వెంటనే జాక్ వాళ్ళ ఆంటీని కూడా తను ఫ్రీజ్ చేస్తాడు. అలా జాక్ వాళ్ళు అందరూ కాలేజీకి వస్తారు. అప్పుడే జాక్ స్టెయిన్తో అంటాడు, నిజం చెప్పు, నిజానికి హ్యానా ఎవరు అని. అప్పుడే స్టెయిన్ అంటాడు, నీకు చెప్పాను కదా నేను ఒంటరిగా ఉండేవాడిని, అందుకే నేను ఒక స్పెషల్ బుక్ని రాశాను. ఆ బుక్లో క్యారెక్టరే తను నాకు చాలా దగ్గరైంది, అందుకే నేను తన గురించి రాసిన ఆ బుక్ని ఎప్పటికీ క్లోజ్ చేయలేదు అంటాడు. అది విని జాక్ చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే జాక్ స్టెయిన్తో అంటాడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. హ్యానా ఇంకా తను మనిషినే అనుకుంటుంది, అలా అనుకుంటూనే తను జీవిస్తుంది అంటాడు. అప్పుడే స్టెయిన్ జాక్కి సారీ చెప్తాడు. నేను ఈ విషయంలో ఇంకేం చేయలేను అంటాడు. అప్పుడే హ్యానా వాళ్ళ దగ్గరికి వచ్చి టైప్ రైటర్ మనకు దొరికేసింది అంటుంది. అలా వెంటనే స్టెయిన్ ఒక ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటాడు. ఎందుకంటే అక్కడే తను ఆ టైప్ రైటర్ ద్వారా కొత్త బుక్ని రాయాలి అనుకుంటాడు. తర్వాత ఇక్కడ కాలేజ్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. అంతలో అక్కడికి జాక్, హ్యానా, చాంప్ ముగ్గురు వస్తారు. అప్పుడే జాక్ వాళ్ళు అందరూ కాలేజీ వాళ్ళకి చెబుతూ ఉంటారు, ఈ సిటీపై మాన్స్టర్స్ అటాక్ చేశాయి, తొందరలో ఇక్కడికి కూడా రాబోతున్నాయి, ఇక్కడ కూడా చాలా బీభత్సం జరగబోతుంది అంటాడు. కానీ స్టూడెంట్స్ మాత్రం వీళ్ళందరూ కథలు పడుతున్నారని ఎవ్వరు వీళ్ళ మాట నమ్మరు. అలాగే అక్కడే ఉన్న ఒక టీచర్ వీళ్ళని చూసి చాలా కామెడీ చేస్తూ ఉంటాడు. ఎరా అందరూ ఎంజాయ్ చేస్తుంటే మీరు ఏదైనా కామెడీ చేయాలనుకుంటున్నారా అంటాడు. అంతలో ఒక పెద్ద మాన్స్టర్ వచ్చి ఆ టీచర్ పై అటాక్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ నమ్ముతారు జాక్ వాళ్ళు కామెడీ చేయట్లేదు, మొత్తం నిజమే చెబుతున్నారు అని. ఇక్కడ స్లాపీ మాత్రం బుక్లోంచి బయటికి వచ్చిన అన్ని మాన్స్టర్స్ కి తను లీడర్ గా ఉంటూ స్కూల్ దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడు. ఎందుకంటే స్టెయిన్ ని ఆపాలి అని. తను ఇంకో బుక్ ని టైప్ చేస్తే మళ్ళీ అందరినీ లోపలికి పంపిస్తాడు అని. అలా వస్తున్న మాన్స్టర్స్ ని చూసి కాలేజీలో ఉన్న అందరూ గేట్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు. అయినా ఆ పెద్ద పెద్ద మాన్స్టర్స్ అన్ని గేట్స్ ని బద్దలు కొట్టుకుంటూ ముందుకు వస్తూ ఉంటాయి. అలా కాలేజ్లో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి ఒక వోల్ఫ్ అటాక్ చేయడానికి వస్తుంది. అంతలో వెనక నుంచి చాంప్ వచ్చి ఆ వోల్ఫ్ పై అటాక్ చేస్తాడు. అలా ఆ అమ్మాయిని కాపాడతాడు. తర్వాత ఇక్కడ స్లాపీ సీక్రెట్ గా బుక్ రాస్తున్న స్టెయిన్ ని అలా వెంటనే తన దగ్గరికి వస్తుంది. అలా టైప్ చేస్తున్న స్టెయిన్ పై అటాక్ చేస్తుంది స్లాపీ. దాంతో స్టెయిన్ వేళ్ళు మొత్తం ఆ టైప్ రైటర్లో ఇరుక్కుపోయి చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. అప్పుడే జాక్ వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. కానీ స్లాపీకి ఇన్విజిబుల్ పవర్ ఉండడం వల్ల తనని ఎవ్వరూ పట్టుకోలేకపోతారు. అలా కాలేజ్లో ఉన్న అందరూ ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుంటారు, ఇక ఏ మాన్స్టర్ వాళ్ళ దగ్గరికి రాకుండా. అప్పుడే స్టెయిన్ జాక్ వాళ్ళతో అంటాడు, ఆ స్లాపీ మిగతా మాన్స్టర్స్ అన్నీ నా వెంట పడుతున్నాయి, నేనే మీ దగ్గర లేకపోతే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు, అందుకే నేను వాటి దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు. కానీ జాక్ ఇంకా హ్యానా మాత్రం స్టెయిన్ అలా చేయడానికి ఒప్పుకోరు. అప్పుడే వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఈ మాన్స్టర్స్ దృష్టిని మళ్లించాలి అని. వెంటనే వీళ్ళందరూ ఒక బస్సులో కూర్చొని బస్సులోంచి వెళ్తూ ఉంటారు. అప్పుడే స్లాపీ బయట వెళ్తున్న బస్సుని చూస్తుంది. అలా మాన్స్టర్స్ అన్నీ అనుకుంటాయి ఆ బస్సులోనే స్టెయిన్ పారిపోతున్నాడు అని. అలా అన్ని మాన్స్టర్స్ ఆ బస్సు వెనుక పరిగెడుతూ దానిపై అటాక్ చేస్తాయి. కానీ నిజానికి ఆ బస్సులో ఎవ్వరూ ఉండరు. మిగతా వాళ్ళు మొత్తం వేరే బస్సులో ఎక్కి వేరే రూట్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఈ మాన్స్టర్స్ దృష్టి మళ్లించడానికి ఆ ఖాళీ బస్సుని అక్కడికి పంపించి ఉంటారు. అలా మాన్స్టర్స్ అన్ని ఆ ఖాళీ బస్ దగ్గరికి వెళ్ళి దాని డోర్ని ఓపెన్ చేయగానే అందులో ఒక బాంబ్ ఫిట్ చేసి ఉంటుంది. అలా వెంటనే పెద్దగా బ్లాస్ట్ అయ్యి ఆ మాన్స్టర్స్ అన్నీ చనిపోతాయి. అలా మళ్ళీ స్టెయిన్ వాళ్ళు అందరూ ఆ బుక్ని కంప్లీట్ చేయడం కోసం అడవిలో ఉన్న ఆ సీక్రెట్ ప్లేస్ దగ్గరికి వస్తారు. కానీ ఇంకో పెద్ద మాన్స్టర్ వీళ్ళ వెనుక వస్తూ ఉంటుంది. అప్పుడే స్టెయిన్ జాక్తో అంటాడు, అది నా ఎమ్మట పడుతుంది, నేను వెళ్ళి దాని దృష్టిని మళ్లిస్తాను, నువ్వు ఈ బుక్ని కంప్లీట్ చెయ్యి అంటాడు. అప్పుడే జాక్ అయినా వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ బుక్ని స్పీడ్గా రాస్తూ ఉంటాడు జాక్. కానీ కింద ఉన్న పెద్ద మాన్స్టర్ మాత్రం స్టెయిన్ పై అటాక్ చేసి తనని తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. అలా పెద్ద మాన్స్టర్ అక్కడ అటాక్ చేయడంతో అక్కడ మొత్తం పెద్ద బీభత్సమే జరుగుతూ ఉంటుంది. కానీ చాలా కష్టపడి జాక్ ఆ బుక్ని పూర్తి చేస్తాడు. దానికి ఎండ్ కూడా రాస్తాడు.
ఇక ఆ బుక్ ని ఓపెన్ చేయడం ఒక్కటే మిగిలి ఉంటుంది. అలా ఓపెన్ చేస్తే మొత్తం మాన్స్టర్స్ అందులోకి వెళ్ళిపోతాయి. అప్పుడే జాక్ హ్యానాని చూస్తూ అంటాడు, నువ్వు కూడా ఈ బుక్ లో ఉన్న ఒక క్యారెక్టర్వే అని. ఇప్పుడు ఈ బుక్ ని నువ్వు ఓపెన్ చేస్తే ఈ మాన్స్టర్స్ తో పాటు నువ్వు కూడా దీంట్లోకి వెళ్ళిపోతావు అంటాడు. దానికి హ్యానా అంటుంది, నాకు తెలుసు ఈ మాన్స్టర్స్ తో పాటు నేను కూడా అందులోకి వెళ్తానని, కానీ తప్పదు అంటుంది. అయినా జాక్ కి మాత్రం హ్యానా వెళ్ళడం అంతగా ఇష్టం ఉండదు. అప్పుడే హ్యానా ఆ బుక్ ని తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తుంది. అలా అందరూ చూస్తూ ఉండగానే ఎన్ని మాన్స్టర్స్ ఉన్నాయో అన్ని మొత్తం ఆ బుక్ లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడే స్లాపీ వచ్చి స్టెయిన్ ని పట్టుకుంటుంది. రేయ్, నిన్ను వదిలేసి నేను అస్సలు పోన్రా అంటాడు. కానీ స్టెయిన్ మాత్రం జాక్ ని ఇసిర్ తంతే బుక్ లోకి వెళ్ళి పడిపోతాడు. అలా లాస్ట్ గా హ్యానా కూడా ఆ బుక్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో జాక్ చాలా ఫీల్ అవుతాడు. అలా లాస్ట్ గా హ్యానా జాక్ ఇద్దరు కిస్ చేసుకుంటారు. అలా హ్యానా ఆ బుక్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెంటనే చాంప్ వచ్చి ఆ బుక్ ని క్లోజ్ చేసి దానికి లాక్ వేస్తాడు, ఇక ఏ మాన్స్టర్ బయటికి రాకుండా ఉండడానికి. తర్వాత జాక్ ఇంకా స్టెయిన్ చాలా ఫీల్ అవుతారు, ఎందుకంటే హ్యానా వెళ్ళిపోయింది అని. ఇక తర్వాత కొన్ని రోజులకి సిటీలో మొత్తం అంత నార్మల్ అయి ఉంటుంది. అందరూ నార్మల్ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా స్టెయిన్ కాలేజ్ నుంచి వెళ్తున్నప్పుడు జాక్ ని పిలిచి తనతో అంటాడు, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను అని. అలా ఒక బుక్ ని బయటికి తీస్తాడు. అప్పుడే తనకి ఎదురుగా హ్యానా కనిపిస్తుంది. అంటే స్టెయిన్ హ్యానా కోసం ఒక కొత్త బుక్ ని రాసి ఉంటాడు. అందువల్ల హ్యానా ఆ కొత్త బుక్ ద్వారా మళ్ళీ బయటికి వస్తుంది. అలా జాక్ హ్యానా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత స్టెయిన్ ఒక్కడే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తనకి తన టైప్ రైటర్ కనిపిస్తుంది. వెంటనే ఆ టైప్ రైటర్ దగ్గరికి వస్తాడు. ఆ టైప్ రైటర్ దానికదే టైప్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే స్టెయిన్ షాక్ అవుతాడు. నిజానికి అన్ని మాన్స్టర్స్ ఆ బుక్ లోపలికి వెళ్ళిపోయి ఉండవు. ఒక ఇన్విజిబుల్ మ్యాన్ మాత్రం బయటనే ఉండిపోతాడు. తనే టైప్ రైటర్ ని టైప్ ఇంకా ఎన్నో మాన్స్టర్స్ ని సృష్టిస్తూ ఉంటాడు. అలా ఇంకా పెద్ద ప్రమాదం రాబోతుందని షాక్ లో గట్టిగా అరుస్తాడు స్టెయిన్. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.